సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభువుకే చెల్లునుగాక. ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా నిండైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలండి, చాలా సంతోషం. ప్రకటన గ్రంథం చక్కగా ఆత్మ సంబంధంగా మనం చదువుకుంటే మరుగైన విషయాలు ఏమీ ఉండవు. ఉన్న విషయాలే మనం అక్కడ పదే పదే చదివితే మనకు అర్థమవుతాయి. అది చాలా అర్థం కాని గ్రంథం అండి అని చాలామంది చదవరు. స్పష్టంగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథం మరుగు చేయబడిన గ్రంథం అయితే ప్రకటన గ్రంథం ప్రత్యక్ష గ్రంథం. మరుగైన విషయాలు అక్కడ ఏమీ లేవు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలను చేతబొట్టుకొని అగాధము యొక్క తాళ్లపు చెవిగల ఒక దేవదూత పరలోకముని దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక చేతులు కొట్టని వినాలి మీరు. చక్కగా వినండి, చేతులు కట్టుకొని చక్కగా వినండి. దేవుడు చక్కని విషయాలు ఈరోజు మనం విందాం. యేసు ప్రభు వచ్చింది ఇందుకోసమే. రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన. ఏ రాజ్యాన్ని వెతకమన్నాడో ఆ రాజ్యంలోకి మీరు చేరాలి అని పదే రాజ్య సువార్తను ప్రకటించినాడు. చెరసాలలో ఉన్న అనేక మంది విడిపించబడ్డారు. పాపాత్ములు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. యేసు నమ్మిన అనేక మంది ఈ రాజ్యం మీదే ఆశ కలిగి ఎదురు చూస్తున్నారు. సిలువలో దొంగ యేసు నీ రాజ్యంతో వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండవ రాకడలో సంఘము ఎత్తబడుతుంది. 7 ఏండ్లు ఆ మధ్యాకాశములో ఆ పరమ విందులో పాలు పంపులు పొంది తిరిగి ఇదే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఆ విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం.
ఆ 1000 ఏండ్ల పాలనలో ఎవరుంటారు? ఎవరు పరిపాలన చేస్తారు? ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఏ ఏ విషయాలు రాయబడ్డాయో ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు 969 సంవత్సరాలు బతికాడు, తర్వాత బతకలేదు. ఇప్పుడు 1000 ఏండ్ల కాలంలో 1000 సంవత్సరాలు బతుకుతారన్న ఆశ మనకుండాలి. మనం చేసే చిన్న పని ఏంటంటే, మనం చేసిన పొరపాటులు, మనకున్న అవిధేయతలు, వాటన్నిటిని వదిలిపెట్టేసి బాప్తిస్మం తీసుకొని ప్రభు సంఘములో దైవజనులు ఏ రీతిగా చెప్తే ఆ రీతిగా మనం జీవిస్తే 1000 ఏండ్ల పరిపాలనలో మనం చేర్చబడతాం. వెరీ సింపుల్. ఈ లోకము నుంచి మనం వేరు చేయబడి బతికితే ప్రభు కోసం బతుకుతాను అన్న తీర్మానం తీసుకొని ఎక్కడ లోకానికి అవకాశం ఇవ్వకుండగా ఒక పరిశుద్ధంగా పవిత్రమైన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తే చాలు. 1000 ఏండ్ల పాలనలో పడిపోతావు. చాలా మంది జీవితాన్ని ఏం చేస్తారంటే, లోకంలో ఉన్న సుఖభోగాలతో అనుభవించాలి అని లోక మర్యాదలను అనుసరిస్తూ ఒక ముసలం కుర్చీలో కూర్చొని ఆయన అట్లా చెబుతాడులే, మనం చేసే పనులు మనం చేసుకోవాలి, మనం చేసే పనులు మనం చేసుకోవాలి, పాస్టర్ల పనులు పాస్టర్ చేసుకోవాలి. ఇలాగా పురాతన కాలంలో వస్తున్న లోక మర్యాదలను విడిచిపెట్టి ఒక విశేషమైన భక్తి జీవితాన్ని దేవుని కొరకు నువ్వు చూపగలిగితే 1000 ఏండ్ల పరిపాలనలో చేరుకుంటావు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా చెప్పగలుగుతారా? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? స్టూడెంట్స్, ఎన్ని దేశాలు ఉన్నాయి? 195 దేశాలు ఉన్నాయి అధికారపూర్వకంగా. ఈ దేశాలకు యేసయ్య ఒక్కడే సుప్రీం కింగ్. దేవునికి స్తోత్రం. ఇక వేరే రాజ్యాలు ఉండవు. మీకు ఒక జరిగిన రాజుగారి దర్శనంలో జరిగిన విషయాలు. ఒక రాజుగారికి కాలొచ్చింది, మర్చిపోయి నిద్రపోయాడు. ఉదయం లేచాడు, కలవరంతో ఉన్నాడు. తన రాజ్యంలో ఉన్న జ్ఞానులను, జ్యోతిష్కులను పిలిపించుకొని, నేను రాత్రి కలగన్నాను, కల చెప్పాలి, కల భావాన్ని చెప్పాలి, చంపేస్తా. ఇదేంటిది? ఆయన కలగనడం ఏంటి, కలను మర్చిపోవడం ఏంటి, మళ్ళీ కల భావాన్ని చెప్పాలి. ఎవరెవరైతే రాజుగారి ఆస్థానంలో జ్యోతిష్కులుగా జీతాలు తీసుకొని బతుకుతున్నారో వణుకు పుట్టుతున్నది వాళ్ళకి. జ్ఞానం కలిగిన వారు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ ఎలా ఇప్పుడు రాజుగారు చంపేస్తాడే. ఆ దినాలలో దానియేలుతో పాటు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, ఈ 4 యవనస్తులు. దానియేలు గారు వెళ్ళి పర్మిషన్ అడిగాడు.
మేము ప్రార్థన చేసి చెప్తాం. వెంటనే ఆ ముగ్గురు స్నేహితులతో దానియేలు ప్రార్థించడం ప్రారంభించాడు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో ఓ పెద్ద విగ్రహం కనబడుతుంది. శిరస్సు వరకు బంగారు లోహం, మేడ, రొమ్ము, ఛాతీ భాగమంతా కూడా వెండి, ఆ ఉదరము తొడల వరకు ఇత్తడే, ఆ కింది భాగం ఇనుము, మట్టి, ఆ కింది భాగం ఇనుము మట్టితో కలిపిన పాదాలు. అదేనా రాజా మీరు చూసింది? దానియేలు కలగని మర్చిపోయిన రాజుతో అన్నాడు, అదేనా మీరు కన్నది కల? అక్షరాల అదేనయ్యా, అక్షరాల నేను కలగన్నది అదే వాస్తవం. అయితే బ్రహ్మాండంగా నీ రాజ్యం బంగారంలాగా అది కొనసాగుతుంది. ఈ కాలం కూడా నేను రాసుకున్నాను, చెప్తాను చూడండి. క్రీస్తుకు పూర్వం 605 నుండి 539 సంవత్సరం వరకు బబులోను రాజ్య పరిపాలన జరుగుతుంది. అది సింహానికి సూచనగా కనబడుతుంది. నీ రాజ్యంలో బంగారు పరిపాలన జరుగుతుంది రాజా. ఆ శిరస్సు, బంగారమైన శిరస్సు నీ రాజ్యం. నెక్స్ట్ వెండి, గొంతు నుండి ఈ ఛాతీ వెండితో తయారు చేయబడిన, ఆ లోహంతో తయారు చేయబడిన ఆ భాగం మాదీయ పారసీక రాజ్యాన్ని తెలియచేస్తుంది. ఆ డేట్ కూడా చెప్తాను చూడండి. క్రీస్తుకు పూర్వం 539 నుండి 331 సంవత్సరం వరకు ఆ పాలన జరుగుతుంది. ఆ పాలన ఎలుగుబంటికిని పొట్టేళ్లకు పోల్చబడింది. ఇవన్నీ వివరించుకుంటూ పోతే అసలు విషయాన్ని మనం మర్చిపోతాం. టూకీగా చెప్తున్నా. నెక్స్ట్ తర్వాత ఏంటి? ఉదరము తొడల వరకు ఇత్తడి. అది గ్రీకు సామ్రాజ్యం. అది క్రీస్తుకు పూర్వం 331 సంవత్సరం నుంచి 168 సంవత్సరం వరకు చిరుతపులి, మేక, పోతుకు అది సాదృశ్యం. తర్వాత నెక్స్ట్ ఇనుముతో కూడిన ఆ రాజ్యం భయంకరమైన రాజ్యం. అది అంటే మోకాళ్ళ వరకు అది భయంకరమైన రాజ్యం. అది రోమా సామ్రాజ్యం. అది క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు శకం 436 సంవత్సరం వరకు ఘోరమైన భయంకరమైన జంతువు, చిన్న కొమ్ము, దానికి సాదృశ్యంగా మనం లేఖనాల్లో చూస్తాం. అంటే రాజ్యాలు, 4 రాజ్యాలు తర్వాత మట్టి ఇనుము కలిసిన రాజ్యాలు. అంటే ఇప్పుడు జరుగుచున్న రాజ్యాలు, మనుషుల మీద ఆధారపడిన రాజ్యాలు, డబ్బులతో ఓట్లు కొనే రాజ్యాలు. ఈ రాజ్యాలన్నీ కూడా ఏం కాబోతుందంటే, ఇదిగో ఒక చిన్న రాయి, ఆ చిన్న రాయి ఈ యొక్క
విగ్రహాన్ని పొడి చేసి చిన్న రాయి ఏం చేస్తుందట, ఈ విగ్రహాన్ని పొడి చేసినప్పుడు ఆ పొడి గాలిలో కొట్టుకొని పోయినప్పుడు ఆ రాయి క్రమముగా ఈ సమస్త ప్రపంచం పర్వతంలా తయారైంది రాయి. దానిని 1000 ఏండ్ల పరిపాలన అంటారు. అది క్రీస్తు రాజ్యం. నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయండి అని శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. మొదట నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా, ఆ రాజ్యంలో ఎవరు ఉంటున్నారు? అసలు ముఖ్య విషయం ఏమిటి అంటే, ఘట సర్పము అనేవాడు, అపవాది సాతానుడు బలమైన గొలుసుల చేత బంధింపబడి అగాధములు పడవేసి ముద్ర వేయబడుతుంది 1000 సంవత్సరాలు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో పోయిన ఆదివారం ఏం చెప్పాను వాక్యం? లేదు కదా, అబ్సెంట్. సూర్యుని ధరించిన అవునండి ఆ స్త్రీ ఎవరిని కన్నది? మగ శిశువు. ఇనుప దండముతో ఏలనై ఉన్న మగ శిశువు యేసే. మీకు 2 ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్పగా 144,000 మంది వారు మార్పు చెందారు అని, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారని, స్త్రీ సాంగత్యము ఎరుగని వారని, వారు పరిశుద్ధులుగా పేరు తెచ్చుకున్నారని మనం పోయిన వారం విన్నాం. వారు శిరచ్ఛేదనం చేయబడతారు. వాళ్ళు క్రీస్తు విరోధి 666 ముద్ర నొస్ట మీదను కుడి చేతి మీదను వేసేటప్పుడు ముద్రలు మా మీద వేయొద్దు అని ఎదిరించి క్రీస్తు కోసం శిరచ్ఛేదనము చేయబడిన 144,000 మంది అక్కడ ఉంటారు. వారు లేపబడతారు. వారు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేది ఎవరు మీకు వివరిస్తున్నాను నేను. ఈ 12 మంది శిష్యుల్లో పేతురు గారు ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, మీకోసం మేము సమస్తమును విడిచిపెట్టాం, ఏమిటి లాభం అంటే, ప్రపంచ పునర్జన్మ కలిగినప్పుడు మీకు సింహాసనాలు వేయబడతాయి, ఇశ్రాయేలీయుల మీద మీరు అధికారులుగా ఉంటారని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వాక్యంలో ప్రశ్న ఉంటుంది, 28వ వాక్యంలో జవాబు ఉంటుంది. ఎవరుంటారయ్యా 1000 ఏండ్ల పరిపాలనలో? ఎవరు పరిపాలన చేస్తారు? ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం ప్రపంచానికి కేంద్రం. అది ప్రపంచ కేంద్రం. ప్రభు అక్కడ ఉంటాడు. ఈ మిగతా 195 దేశాల్లో రాజ్య పరిపాలన చేయడానికి ఎవరెవరు అవసరం? అధికారులు అవసరం. ఇండియా దేశాన్ని ఏలడానికి, ఆంధ్రప్రదేశ్ని ఏలడానికి అధికారులు అవసరం. ఎవరు వారు? ఎవరు వారు?
నేను అదే చెప్తున్నాను ప్రియులారా. ఇక్కడేదో ఒక ఇంజనీరో లేకపోతే ఇక్కడేదో జడ్జియో లేకపోతే ఏదో అధికారిగా చేసి కన్ను మూస్తే ఏముండదు. దేవుని కోసం సమర్పణ కలిగి జీవించండి. దేవుని కోసం త్యాగం చేసేవారుగా ఉండండి. దేవుడు ఒక అధికారిగా నిలబెట్టుకుంటాడు. ఎవరైతే లోకాన్ని జయిస్తారో 10 పట్టణాలు 5 పట్టణాలు ఎక్కడ విషయాలనుకుంటున్నారా ఇవి? అది 1000 ఏళ్ల కాలంలో జరిగే విషయాలు. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నావు, విశ్వాసిగా పోయావు. ఆ రాజ్యంలో నీవు ఒక విశ్వాసిగా చేరుతావు. అక్కడ ఉన్న మాట ఏంటంటే మొదటి పునరుద్ధానం ఉంది అక్కడ. ఆ మొదటి పునరుద్ధానములు ఎవరయ్యా లేచేది? ఎవరు లేస్తారు? ఎవరు లేస్తారు? ఆ మొదటి పునరుద్ధానములు ఎవరు లేస్తారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వాక్యములో ఆయన వారు బతికింపబడతారు. ఎవరన్నా బతికేది? మీ కులపోళ్ళ? మీ కులపోళ్ళ బతుకుతారా? మీ ఇంటి పేరటోళ్ళు బతుకుతారా? మన బతికున్నప్పుడే మన కులపోళ్ళు, మన ఇంటి పేరటోళ్ళు దేనికి? కట్టలో కట్టి సొంతలు పడేసుకోవడానికే? దేనికి మనకి వస్తుంది అది? అక్కడ ఏం ఉండదు. ఇక అక్కడ కుల సంఘాలు ఉండవు, జాతులు ఉండవు. అక్కడ ఒకటే జాతి, క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు. ఆయన వారు బతికింపబడతారు. గుండె మీద చేయబెట్టేవి నువ్వు ఆయన వాడుగా బతుకుతున్నావా? వీఆర్ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడేనా? ఉందా? నీ కుల సర్టిఫికెట్లో ఉందా? నేను క్రైస్తవుని చెప్పగలుగుతావా నీవు? నేను క్రైస్తవుని చెప్పగలుగుతావా నీవు? ఈ లోక సంబంధమైన జీతాల కోసం, స్కాలర్షిప్ల కోసం క్రీస్తును అమ్ముకున్న నీవు ఆ పాలనలో ఉండవు. నీవు డబ్బుకు అమ్మేశావు నీ ప్రభువుని. తెలివిగా 2 పేర్లు పెడతారు పిల్లలకి. స్కూల్లో చేర్చేటప్పుడు ఒక పేరు పెడతారు, చర్చిలో ఒక పేరు పెడతారు. డబుల్ గేమ్. దేవునికి అన్నీ తెలుసు. స్కూల్లోకి వెళ్ళేసి మా లాంటి వాళ్ళు వెళ్ళి చర్చిలో మేము పిలుస్తాం కదా, ఆడ వెళ్ళి పిలిచామనుకో, లేరండి ఇక్కడ, ఇలాగండి పలానా చోటు నుండి వచ్చాను, వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళ కొత్త పేరు చెప్తారు. డబుల్ గేమ్. డ్యూటీలో ఒక పేరు, ఇంటిలో ఒక పేరు, బడిలో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. ఎన్ని పేరుతో బతుకుతావు నీవు? ఎన్ని వేషాలు వేస్తావు నీవు? ఆయన వారు బతికింపబడుదురు ఉందా బైబిల్? అక్కడ మనం ఎవరమో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చివరిలో, లోకములో నుండి ఆయన మనలను యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డాం మనం. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు, వీఆర్ క్రిస్టియన్, క్రైస్తవులంగా ఉండడానికి పిలువబడ్డాం. మీరెవరంటే కులం చెప్తారు. మీరు ఎవరంటే పలానా ఇంటి పేట వాళ్ళని. అది కాదు. నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవురాలనండి అని చెప్పగలగాలి. లోకస్తులు ఎలా
డ్రెస్సులు వేసుకుంటే అలా డ్రెస్సులు వేస్తుంటివి. లోకంలో లోకస్తులు వేసే ఆ సోకులు విశ్వాసిగాని నువ్వు వేస్తుంటివి. ఇద్దరిలో ఎవరు విశ్వాసి కనుక్కోలేకపోతున్నా. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, కొద్దిగా జీవితాన్ని గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు మీకేమీ అర్థం కాదు, బాగా కాలుతా ఉంటే అర్థం అవుతుంది. ఫ్రై చేస్తుంటే రే ఫ్రై ఉంది అక్కడ, కాలుతా ఉంటావు, బగ 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 అగ్గిగుండంలో దేవుని సేవకుడన్నా దేవుడన్నా లెక్క లేకుండగా, నా డబ్బు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నాకు ఒక అధికారం ఉంది, అధికారంతో జీవిస్తాను, జీవించు. ఎవరు అడ్డు కట్టేస్తారు? బతుకో. లోకములో క్రీస్తు కొరకు బతికే జీవితం జీవిస్తే వారి గురించి చెబుతున్నాను నేను. పేతురు గారు అన్నారు, సమస్తమును మేము వదిలిపెట్టి నిన్ను వెంబడించాం, ఏమిటయ్యా మాకు లాభము అంటే, మీకు సింహాసనం లేస్తానయ్యా. నాకు సరిగా నిద్ర ఉండదు ప్రియులారా, నిద్రపోను నేను. లేస్తే బైబిల్ పట్టుకోవడమే నా పని. రాత్రుల్లో రహస్యంగా అడగండి అమ్మగారిని, ఏం చేస్తుంటారు అయ్యగారు చెప్తాది. నా పని బైబిల్. ఎంత లోతుల్లోకి నా ప్రభువు తీసుకెళ్తే అంత లోతుల్లోకి వెళ్ళిపోతాను నేను. అందుకోసమే చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు చక్కగా చెప్పించుకొని బతకండి. చెప్పేవాళ్ళు దాటిపోయిన తర్వాత ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. తండ్రి బిడ్డల కోసము బిర్యానీ వండుతాడు. ఏడ్రా పెద్దోడేడి చిన్నోడేడ్రా అంటే, నేను బాబా ఇంట్లో ఉన్నానులే. తండ్రి ఏమో బిర్యానీ వండి కూర్చో ఉన్నాడు, నా బిడ్డలు వస్తున్నారు, వారికి నేను మంచి ఆహారం పెట్టాలని. అర్థమైందా ఈ లాజిక్? అర్థమైందా? పోయిన వారు ఎక్కడున్నారు? కొంతమంది బాబాయ్ ఇంట్లో ఉండారు, నేనే ఇక్కడ బిర్యానీ వండి పెట్టి తిని. అర్థమవుతుందా మీకు విషయాలు? కలిసిపోవడమే. ఈరోజు సత్యమైన బోధకు మన జీవితాలు కట్టబడాలి. సంఘము సత్యమనే స్తంభం మీద కట్టబడింది. మన చేతుల్లో ఉన్న గ్రంథం సత్య గ్రంథం. మన దేవుడు సత్యవంతుడు. ఏమండి, సత్యం చెప్తే ఇష్టమా? అందరు ఇష్టపడతారా? సత్యం చెప్తే ఎవరు ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడతారు? పిలాతుకు చెప్పాడు, సత్య సంబంధులు నా మాట వింటారు. 1000 ఏళ్ల పరిపాలనలో సుప్రీం రాజుల రారాజు యెరూషలేములో సింహాసనం అక్కడ కూర్చొని, ఆయన కింద పనివారు మా వంటి వారు. మాకు రేపు రాజ్యాలను అప్పగించబోతున్నాడు. నమ్మకంగా జీతభత్యము లేకుండా విశ్వాసంతో ప్రభువు కోసం త్యాగం చేస్తూ, ప్రభువే సర్వస్వమని ప్రభువు కోసం దివారాత్రులు జీవించే వారికి రాజ్యాలను దేవుడు అప్పగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకుంద ఆశ,
1000 ఏళ్ల పరిపాలనలో నేను కూడా ఆ రాజ్యాన్ని ఏలే అధికారం నేను కూడా పొందుకోవాలి. అది కాకపోయినా ఇంకో పదవి వస్తుంది. ఆలోచించేయండి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఒకే ఒక ఏకైక పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద. అప్పుడు అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, మీకు ఎన్ని దేశాలు తెలుసు, అన్ని దేశాల్లో క్రైస్తవులే ఉంటారు కానీ ఇంకొకళ్ళు ఉండరు. చూడండి, కొన్ని మాటలు మనం చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం. మొదటి అధ్యాయం 6వ వాక్యం చదవండి. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగునుగాక. ఆమేన్. 5వ అధ్యాయం 10వ వాక్యం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు నీవు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి ప్రజల నుండి, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి. వారు భూలోకాన్ని ఏలుతారు. ఒక రాజ్యం. యేసుక్రీస్తు వరకు స్వరక్తమిచ్చి అనేకలు కొన్నాడు ఆ రాజ్యంలోకి పౌరులుగా చేయడానికి, కొంతమందిని యాజకులుగా చేయడానికి, కొంతమందిని అధికారులుగా ఏలబడి చేయడానికి, ఆయా వంశముల నుండి కొందరిని, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి కొందరిని తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఆయన. ఒక రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యమే 1000 ఏండ్ల పాలన. ఏ రాజ్యంలో ఉంటారు మీరు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అవర్ సిటిజన్షిప్, గాడ్స్ గవర్నమెంట్. మన పౌరస్థితి పరలోకమందున్నది. మీకు ఐడి కార్డు ఇస్తారు, భారతదేశం అంతా తిరిగి రావచ్చు. ఏ రాష్ట్రం అయినా వెళ్ళొచ్చు. పరలోకానికి వెళ్ళడానికి పౌరస్థితి మనం పొందుకోవాలి. అమెరికా దేశంలో ఉండాలి అంటే అక్కడ గ్రీన్ కార్డు ఉంటుంది. దాన్ని పుట్టించుకోవాలంటే చాలా కష్టం. మన ఇండియాలో కూడా ఇతర దేశస్తులు ఆ కార్డు పొందుకోవాలన్నా కష్టమే, అందరికీ ఇవ్వరు. మనం 3 పూట్ల తింటున్నాం, బాగుంది, చేతిలో డబ్బులు ఉంది, అనుభవిస్తున్నాం. ఎందుకు తింటున్నావో మనకు తెలియకపోతే ఎలాగా? ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియక డబ్బుతో తొల తూగితే ఎలాగా? తిండి ఉందని చెప్పేసి గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు.
ఇష్టానుసారంగా తింటే తిండిపోతులట పాపం చేసిన వారితో సమానమాట. దేవుని రాకడలో లూకాసువార్త 21వ అధ్యాయంలో 34 చూడండి, ఆ వాక్యాలు చదవండి. మీ హృదయములు ఒకవేళ ఆ తిండి వలన వచ్చే మత్తు, లోకంలో ఉన్న అనేకమైన సుఖభోగాలు, వాటి ద్వారా నువ్వు మందంగా ఉంటే అది అకస్మాత్తుగా దినం వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని పిల్లలారా. నీకు చురుకుదనం ఉండాలి. కడుపు నిండా తినేసి వస్తే కుర్చీల్లో కూర్చుంటేవి, కుర్చీ మీద ఆడబడిపోతాను నా భయం, అది నా భయం. తిండి వలన ఏమొస్తుంది? మత్తు వస్తుంది. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. ఈరోజు బైబిల్ చదివి పూర్తి చేశావా అంటే నొసుకుతారు. ఏడ తీరిక ఏడంది, ముసట్లు వేసుకో అమ్మా. దారిని పోయే వాళ్ళతో రే రక్క 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 కుర్చీ, అక్క కుర్చీ చాలా రోజులు అయింది, అక్కడే భోజనం, సాయంత్రం దాకా అక్కడే. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా అంటున్నాను. బాతాకాని ముసలమ్మ ముచ్చట్లో దారిని పోయే వాళ్ళందరూ పిలిపించి కూర్చోబెట్టి ఓ టిఫిన్ ఇచ్చి, ఇక ఉదయం సాయంకాలం ఇదే. మీ ఆయనేమో ఆఫీసులో పని చేసి వస్తాడు, పొలంలో పని చేస్తాడు, కంపెనీలో పని చేస్తాడు, నువ్వు మాత్రం మాటలు గారడి. ఏమన్నా ఉపయోగం ఉందా? వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు, పుచ్చిపోయిన వంకాయలాగా నీ బ్రతుకు దేనికి? ఏమైనా ఉపయోగం ఉందా? ఈరోజు ఆలోచన చేసుకోండి. తిండి వలన మత్తు తెచ్చుకుంటున్నావు, ఐక్యమైన విచారం వలన మత్తు తెచ్చుకుంటున్నావు. శనివారం ఉపవాస కూడిక. కొంతమంది అతి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. నిన్న పని పడింది అయ్య గారు, పని మీద వెళ్ళాము. ఓహో, పని మీద వెళ్ళావా? తప్పు తిరగడం కాదా అది? కాదా? ఎలా తప్పించుకోవాలి? శనివారం పని పడితే వెళ్ళామండి, ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. చాలా రోజులు ఏంటండి ఆ వ్యక్తి. ఎప్పుడు? శనివారమే, ఇప్పుడు ఆదివారమే. సమయములు కాలములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. రోజు ఒక సమయం ఇస్తున్నాడు, మారు రోజు సమయం ఇస్తున్నాడు, మార్చుకో. ప్రభు దర్శించిన కాలమందు నీవు ఆయనను ఎరుగుకుంటివి. ఇక ఆయన వారుగా ఎలా బతుకుతారు? ఆయన వారుగా? మనమే మోసపోతున్నాం. బైబిల్ స్టడీ లేదు, దేవుని సన్నిధి లేదు. దైవ సేవకుని దగ్గర కొన్ని ఆత్మీయ విషయాలు కూర్చొని నేర్చుకుందాం లేదు. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, మీరు ఎవరిని బాధ పెట్టినా ఏం కాదు, మీకేం కాదు. దైవ సేవకుని బాధ పెడితే మాత్రం మీకు ప్రమాదమే. చూడండి, బైబిల్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం.
స్పీడ్గా చదవాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము గనుక వారు దుఃఖంతో కాకుండా ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి, అప్పుడు మీకు పనులన్నీ అవుతాయి. దేవుడు మనకు ఒక ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు. ఆయన ఒక్కోసారి తండ్రి రావద్దురా ఇంటికి అంటాడా, పొద్దుపోయంగానే ఎడు వచ్చాడు అంటాడు. రావద్దన్న ఆయన, ఏందయ్యా నువ్వు రావద్దన్నావు, అక్కడికి వెళ్ళాడు అన్నాను కోపంతో. రావాలి కదా తండ్రి ఇంటికి. మన మీద బాధ్యత కలిగి ఉంటారండి దైవ సేవకులు, భారం కలిగి ఉంటారు. దేవునికి లెక్క అప్పగించాలన్న ఆ భయముతో సేవ చేస్తుంటారు కొంతమంది. వారే మనల్ని గద్దిస్తూ ఉంటారు, వారే మనల్ని భయపెడుతూ ఉంటారు. లోపడాలి. వారు కానీ బాధపడితే మీ విషయంలో, మీరు అన్ని విషయంలో ఏమవుతారు? కొలాప్స్. దైవ సేవకులను బాధ పెట్టకూడదు మనం. నాకంటే మీరు జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు, నాకంటే మీరు గొప్పగా చదివి ఉండొచ్చు, నాకంటే అన్ని విషయాల్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఒక ఆత్మీయ దైవ సేవకుని దగ్గర నీకు లోబడే తత్వం లేకపోతే అన్నిట్లో అపజయమే. అక్కడ 7వ వాక్యం చదవండి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు వారిని జ్ఞాపకము చేసుకోవాలి. వారు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు, వారు ప్రవర్తించే ఆ విధానాన్ని కానీ మీరు తలంచుకుంటే, వారి విశ్వాస ప్రకారంగా మీరు జీవించగలిగితే 1000 ఏళ్ల పరిపాలనలో పడిపోతారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఇది ఒక ఇసుక దిబ్బలాగా ఉండేది. ఎవరిని వస్తారండి ఇక్కడ కొనడానికి, సేవ చేయడానికి? ఎవరుంటే సేవ చేయాలి ఇక్కడ? దేవుడు ఇక్కడ ఉండమన్నాడు, ఇక్కడ సేవ చేయమన్నాడు. టౌన్లో వారు నన్ను పొద్దాక ఆడెందుకున్నావు, అక్కడెందుకున్నావు? తప్పు. దేవుడు ఉన్నమన్న చోట నేను ఉండాలి. మీరు చెప్పినంత మాత్రం నేను రాను. వస్తాయి, డబ్బులు వస్తాయి, సమృద్ధిగా ఉంటుంది. డబ్బుతో సేవ పనికి రాదు. దేవుని చిత్తాన్ని బట్టి జరిగిస్తే 1000 ఏళ్ల పరిపాలనలో నన్ను ఒక రాజుగా, ఒక యాజకునిగా, ఒక అద్భుతమైన పాత్రగా యజమాని చేతుల్లో నన్ను వాడుకుంటాడు. మీకు ఒక విషయం చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశముగాను, రాజులని యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడానికి చీకటి వంటి మన బ్రతుకులను వెలిగించుకున్నాడు. నువ్వు
యేసయ్య ఊసే ఎత్తాలి. రక్షణ పొందిన విశ్వాసి ఎప్పుడు కూడా క్రీస్తుని గురించి చెబుతూ ఉండాలి. మీరు ఎవరి గురించి చెబుతున్నారు? రోజుకి ఒక వ్యక్తి రోజుకి 10,000 మాటలు మాట్లాడతారు. 10,000 మాటల్లో క్రీస్తుని గురించి చెప్పే మాటలు ఎన్ని నీ దగ్గర ఉన్నాయి? కూర్చొని ఆలోచన చేయండి. యేసుని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎంతమందికి పరిచయం చేస్తున్నారు? ఎంతమందికి మీరు చెప్తున్నారు? ఆ పని కానీ మీరు చేసి ఉంటే ఇప్పటికి ఇలాంటి 3 మందిరాలు కట్టిండేవాళ్ళం. మన మందిరానికి వెళ్ళడం, బిగించుకొని కూర్చొని అరగంట ఎట్టో కట్టు కూర్చుందాం, అంతేనా? ఎట్లా వచ్చి కూర్చున్నాం మనం? ఎప్పుడు అయిపోద్దా, వెళ్ళిపోద్దా, ఆ ఆలోచనలు ఉంటే మీరు ఎవరికి వాక్యం చెప్తారు? మీరు గొర్రెల కాపరి కంటాడా గొర్రెల్ని? గొర్రెలు కంటాయా? మీరు ఏం కంటున్నారు? ఆత్మీయంగా రక్షణ పొందిన మీరు ఇతరులకు మీ సాక్ష్యం చెప్పి, మొదటిగా భర్తను, పిల్లల్ని, ఆ తర్వాత మన ఇంటి పక్క వారిని, ఏ చర్చికి వెళ్ళిన వారిని రమ్మని చెప్పాలి. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మరణం ఉండదు. ఎట్లుంటుంది గారు? చూసొచ్చావా? చూసొచ్చాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాలు చదవండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేలకి గొర్రె పిల్లలకి ఎట్లుంటది? ఆలోచన చేయండి. తోడేలకు కానీ గొర్రె పిల్ల కానీ పెడితే ఇంకేమైనా ఉందా? అవి కలిసి ఉంటాయంట. తర్వాత చిరుత పులి మేక పిల్ల చూస్తే ఇంకేమైనా ఉందా? కానీ అక్కడ కలిసి ఉంటాయంట. తర్వాత దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. రేపు పావులు ఉంటాయి రోయ్, తేళ్ళు ఉంటాయి రోయ్. ఇప్పుడు రేపు ఒక దినాన వీళ్ళు చిరుత పుల్లని, సింహాలను తోలుతారట. పో షూ అట్లాగా. తర్వాత ఆవులు, ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన, ఆశ్చర్యంగా ఉన్నాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. అక్కడ ఎవరు పోడ్చుకోవడం కానీ చంపుకోవడం ఏముండవు. సమాధానమే. కోపం అనేది ఉండదు. ఇక్కడ కోపాలు ఉండవు. అక్కడ కొట్టుకోవడం, తిట్టుకోవడం, పోలీస్ స్టేషన్లు అయ్యే ఉండవు. సమాధానం. అక్కడంతా సమాధానం. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటారు. వేరే వేరే ఆలోచనలు రావు. ఈరోజు అసలు ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందా? ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగే రాజ్యాలు భయం వేస్తుంది మనకు. ఉద్యోగం కావాలంటే రికమెండేషన్లు, ఆ ఉద్యోగం చేతికి అందే లోపు కొంతమంది డబ్బులు ఇచ్చి, లక్షలు ఇచ్చేసి దాన్ని దాటేస్తూ ఉంటారు. పార్టీ నాయకులు, ఆ పెద్దోళ్ళు పంచుకుంటారు. అక్కడే ఉండవు.
దాంట్లో రాజకీయాల పార్టీ వాళ్ళు ఉండరు అక్కడ. నేను చెప్తున్నాను ప్రియులారా, నిజంగా మారు మనసు పొంది మార్పు చెంది బాప్తిజం తీసుకొని ప్రభు బలలో నమ్మకంగా దశమ భాగాలు ఇచ్చుకుంటూ దైవ సేవకుడు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తుంటే ఆయనకి ఇష్టమైన వారిలో నువ్వు చేరుతావు. ఆ మొదటి పునరుద్ధానమున నువ్వు లేచి 1000 ఏళ్ల పనిలో ఉంటావు. అయితే కొంతమంది మాత్రము లేవరు. కొంతమంది మాత్రం లేవరంట. కడమ మృతులు. ఎప్పుడు లేస్తారు వాళ్ళు? చివరి తీర్పు దినం ఒకటి ఉంటుంది, లేవడం, నరకంలో పంపేయడం. ఇది ఆయనకి ఇష్టమైన వారికి 1000 ఏళ్ల పరిపాలన. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో బిడ్డలకి తెలియజేస్తాడు. ఇప్పుడు దేవుని కొరకు వస్తులుండి ఉద్యోగాలు రిజైన్ చేసి కొంతమంది సేవ చేస్తున్నారు. దేవుడి కోసం ఉపవాసం ఉండి ప్రార్థించి అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘములోనికి కొన్ని ఆత్మలు నడిపిస్తున్నారు. మరి వారి ప్రయాస తగిన ప్రతిఫలం వారికి ఇవ్వాలి కదా దేవుడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు కోసం శ్రమపడిన వారు ధనిలుగా ఉంటారు. విశ్వాసిగానే ఉంటే అక్కడ ఆ పాలనలో చూస్తూ ఉంటాం. అలా కాదు, నేను కూడా ఒక అధికారిగా ఉండాలంటే ప్రభు కోసం పని చేయి. నీకు ఒక పదవి ఇస్తాడు దేవుడు. వార్డు మెంబరు లేకపోతే ప్రెసిడెంట్లు ఎందుకు లంచాలు తీసుకుంటా బతకడమేగా. ఎందుకండి మనకి? నేను ఆ రాజ్యంలో నేను ఆ తోడవర్గాలలో నేను రాజుగా ఉండాలనుకుంటే రోజు అనేక మందికి సువార్త చెప్పి సంఘములో చేర్చు. ఈ గోడలు పగలగొట్టబడతాయి. సంఘం ఏమవుతుంది? విస్తరించబడుతుంది. క్రీస్తు కోసం అనేక ఆత్మలను నడిపించు, అనేక మందిని తీసుకురా, నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అవన్నీ మీరు చూడొచ్చు. ఆ 7 సంఘాలతో చెప్తూ ఉన్నప్పుడు చెప్తాడు, ఆత్మతో సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని చెప్తూ ఒక్కొక్క జయించువానికి 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 అని అక్కడ చాలా మాటలు ఉంటాయి చూసారా. అక్కడే మాటలే. 1000 ఏళ్ల పరిపాలనలో ఇచ్చే బహుమానాలు అక్కడ ఉంటాయి. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతామండి. నా జీవితం సమాధి వరకే. దేవుడు ఎలాగో నన్ను బతికించాడు గనుక ఫుల్లుగా తాగాలి, ఫుల్లుగా తినాలి, ఫుల్లుగా కొడతా ఉండాలి, తిడతా ఉండాలి, నా ఇష్టానుసారంగా జీవిస్తానని 10 సంవత్సరాలు బతకాల్సినాడు 2 సంవత్సరాలు పోతున్నాడు. ఫుల్లుగా తిని, ఫుల్లుగా తాగి, వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి. ఈరోజు మనము చనిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అక్కడికి చేరుకోవాలి. నేను నిజంగా ఎంత శాంతి సమాధానం ఉంటుందో ఆ రాజ్యంలో. కొట్లాట్లు ఉండవు, కోర్టులు ఉండవు, మరణము లేని, వ్యాధి లేని ప్రశాంతమైన దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యం నీకోసమే. అందుకోసమే నా రాజ్యాన్ని వెతకండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమనై ఉన్నది. ఆ రాజ్యం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎన్నో మర్మాలు ఉన్నాయి.
ఎన్నో చెప్పడానికి ఎన్నో ఉన్నాయి మర్మాలు. అన్నీ చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు. మీకు అర్థమయ్యేటట్టుగానే ఓ స్టోరీ లాగా చెబుతున్నాను నేను. దేవుని ఎలక్షన్లో మీరు ఉండాలి. దేవుని ఎన్నికలో మీరు ఉండాలి. ఆయన రాజ్యంలో ఆయన నిన్ను సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? ఏమండి, మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 27 నుండి చదవండి ఒకసారి. ఏ శరీరధారియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉన్న బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఉన్న నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, నేను జ్ఞానిని కదా నన్ను ఎన్నిక చేసుకుంటాడు కాదు. నేను చాలా మాటకారులు పనికిరారు. నీచులైన వారిని, పుణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ప్రజలకి పైరూపంగానే కనబడితే చాలు, వారిని బట్టి ప్రవర్తిస్తారు. ప్రవక్త అయిన సమూయేలు అదే చెప్పాడు యెషయాకి. మనుషులు పైరూపమును చూస్తారు కానీ యెహోవా హృదయములను లక్ష్యముంచువాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఏదో అందరి ముందు భక్తి చేయడానికి రావద్దు ఇక్కడికి. నీకు నమ్మకం ఉండాలి. నేను రెండవ రాకడలో 1000 ఏళ్ల పాలనలో నేను చేరుకోవాలన్నా నీకు నమ్మకం ఉందా? 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 7 గంటలకి ప్రార్థన అంటే ఇంకో గంట 2 గంటలు పెంచి దేవుడు ఇంకా బాగుండేది కదా. ఉన్న సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నా. క్రమశిక్షణలో ఉన్న వారికి చెప్పవలసిన అవసరమే లేదు. దేవుని భయం కలిగిన వారికి చెప్పాల్సిన అవసరమే లేదు. నా ఇష్టం, నీ ఇష్టమే. లాస్ట్ పాటకు రామ్మా అయ్యా, లాస్ట్ పాటకు రా. ఎంతకాలం చలామణి చేస్తావు చెయ్యి. నిన్ను ఎప్పుడు దాకా చనిపోతే లేపడు. 1000 ఏళ్ల పరిపాలన కూడా నీవు చూడకుండా ఎప్పుడు లేపుతాడు? అంతిమ తీర్పు ఉంటుంది. అప్పుడు లేపి, ఒరే బుద్ధిహీనుడా, ప్రభువు దర్శించిన కాలాన్న నిద్రపోతున్నారు నువ్వు. నా సేవకుని రూపంలో నేను వచ్చాను రా. సేవకుని తిట్టావు, సేవకుని దూషించావు, హీరోలాగా కాలరెగరేసావు. ఆయన కంటే నేను తక్కువ వాడినా అని హీరోలా కాలరెగరేసావు. ఆయనలో నేను ఉన్నాను రా. ఏమనుకున్నావు? రాజకుమార్ అంటే రాజకుమార్ కాదు, ప్రభువునందు రాజకుమార్ రా. ఎన్ని మాటలు తోలనాడావు. ఆయనలో ఉండి నేను మాట్లాడానే కదా. నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు, క్షేమకాలంలో నీవు ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడితిని. వినను అను నువ్వు అంటివి. వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. తీయాల్సిన పని లేదు, నేర్చుకోండి. వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు మీరు. ప్రభువు దర్శించిన కాలమందు నన్ను ఎరగకుంటివి.
వెయ్యేండ్ల పాలన ఒకటి ఉంది. ఆ పాలనలోకి నేను చేరాలి అనేవాళ్ళు ఈ రోజుకైనా మారు మనసు పొందిన వారు ప్రార్థించే గంటలను పెంచండి. అయ్యగారు, పోయిన వారం ఏదో చెప్పావు, ఏం చెప్పాను? ఆల్ నైట్ ప్రేయర్, వెరీ గుడ్. ఆల్ నైట్ ప్రేయర్ గురించి చెప్పావు, ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే. ఇంకా యవనస్తులు ఉన్నారు, యవనస్తులకు ప్రత్యేకమైన యూత్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయండి. అది కూడా త్వరలో ప్రారంభిస్తాం, యవనస్తులకు మీటింగ్. ఈరోజు ఎంత పని కలిగి ఉంటామో, దేవుని పని అంత మంచిది. నేను ఆదివారం వెళ్ళి ఆదివారం వస్తే ఏముంటుంది? కట్టి పుల్ల ఇప్పుడు కాలుతుంటే అది వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. ఆదివారం వెళ్ళి ఆదివారం వస్తే నీకేమి వేడి ఉంటుంది? రోజు ఒక చిన్న ప్రసంగమైనా నేను రోజు పెడతాను యూట్యూబ్లో. దానికోసం ఎంత ప్రయాసపడతాను. కొంతమంది అయినా వింటారు, కొంతమంది అయినా వాక్యాలు వింటారు. ప్రయాసపడతాను నేను. మీరు కాలేజీకి వెళుతున్న స్టూడెంట్స్ ఎంతమందికి మీరు సువార్త చెప్తున్నారు? పొలాల్లో పనిచేసే సహోదరులు ఎంతమందికి అక్కడ మీరు సువార్త చెబుతున్నారు? మీరు ఊర్లకు వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందికి మీరు సువార్త చెప్పగలుగుతున్నారు? ఈరోజు వాస్తవంగా మా నాన్నగారు చనిపోయిన రోజు, ఈరోజు నేను ఊరిలో ఉండాలి. నేను ఉన్నది మీకోసమే. నాకు అప్పగించిన ఆత్మను దేవునికి లెక్క అప్పగించవలే ఆ స్థితిలో నేను మిమ్మల్ని కాయడానికి నమ్మకంగా, తండ్రి చనిపోయిన దినం అయినప్పటికీ మీ దగ్గరే ఉన్నాను. నేను నాకు ప్రతిఫలం ఇచ్చే ఆయన నాకున్నాడు. నేను నమ్మకంగా పని చేసుకుంటాను. నేను ఆ డబ్బుల కోసమో ఆ మనుషుల కోసమో అలాంటి సేవ చేయను. నేను నా ప్రభు ఏ రీతిగా బోధించాడో అదే రీతిగా బోధిస్తూ ఉంటాను. నేను ఈరోజు క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటావన్న నమ్మకం నీకుందా? ఆలోచించండి అమ్మా. ఆయన వారు ఉంటారు అక్కడ, ఆయన కోసం జీవించేవారు ఉంటారు అక్కడ, ఆయన కోసం ప్రాణం పెట్టేవారు ఉంటారు అక్కడ. ఆయన వారు మొదట బతుకుతారు. ఆయన కోసం బతకాలి. ఒక ఆమె అన్నది, ఏంటమ్మా చేతి మీద పేరు రాసుకున్నావు అంటే, మా ఆయన అంటే ప్రాణమయ్య గారు, మర్చిపోతానేమో అని ఆయన పేరు చేతి మీద చెక్కుకుంది. అందుకు అడిగాను నేను, ప్రాణమయ్య గారు, తప్పేం లేదు, తప్పేముంది? ఇంతకీ ఆమె చేసిన పని ఏంటి చెప్పమంటారా? ఇంకొక ఆమెకు అప్పగించింది. ఆమె ఆయన్ని తీసుకెళ్ళి, ఆమె అంత ప్రేమించిందంట. మీకు స్ట్రైక్ అయిందా? ప్రాణంలా ప్రేమించే ఈమె ఇంకొక ఆమెకి అప్పగించింది ఈయన్ని తీసుకెళ్ళి. మనుషుల ప్రేమలు అలా ఉంటాయి. దేవుని కోసం జీవించలేదు, వాళ్ళు ఆయన కోసం జీవించింది. ఎలా జీవించింది? మోసకరిగా జీవించింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎలాంటి కర్కశకుడైనా, ఎలాంటి వాడైనా గుంజులు పెట్టి మందిరాలు నడిపించగలరు. మీరు స్వతను చెప్పమంటారా? అయ్యగారు చెప్పు, అయ్యగారు మందు పెట్టమంటారా? ఏం చేస్తే మా ఆయన మాటింటాడు చెప్పండి అయ్యగారు. చెప్తాను.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమును కవితయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన బట్టి వాక్యము లేకుండానే వారిని రాబట్టవచ్చు. పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే రాబట్టవచ్చు. ఉపవాసం ఉండమ్మా, ఉపవాసమని ప్రార్థన చేయండి భర్తల కోసం. ఆ పని చేయరు. ఉపవాసమని ప్రార్థన చేయండి, కడుపు కాల్చండి. నీ భర్త ఎందుకు మారడో నన్ను అడగండి. ఇప్పుడు నా భార్య కూడా రాలా సేవకే, సంవత్సరం పట్టింది. వెంటనే పిల్లగారు వచ్చేసింది అంటే రారు. వాళ్ళు తెలివిగా ఉంటారు ఆడవాళ్ళు. ఉండయో ఉండు, మరి స్పీడ్గా ఉన్నావే ఉండు, ఇక ఆలోచన చేస్తారు వీళ్ళు. ఈ పని చేస్తే మంచిదే కాదా, బాగానే ఉన్నట్టుంది పద అని వస్తారు. సంవత్సరం పట్టింది, పిలవగానే రాలా. ఆయనకున్నాయి ఉంటాయి. ఆలోచన చేయండి, ఎందుకు నా భర్త రాలేదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎలాంటి వాడినైనా మార్చగలిగింది పవిత్రమైన భయముతో కూడిన ప్రవర్తన. ఉపవాసముడి ప్రార్థన చేయండి. మీరు 1000 ఏళ్ల పాలనలో కనబడాలి. మీరు 1000 ఏళ్ల పాలనలో ఉండాలి. ఈ లోక సంబంధమైన పాలనలు, రాజ్యాలు ఇవన్నీ కూడా మోసపూరితమైనవి. యేసయ్య రాజ్యంలో సమాధానము, సంతోషం, ఆ రాజ్యం కావాలండి. ఆ రాజ్యం కావడానికి యేసయ్య ఎంత త్యాగం చేశాడో తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆ కింద వచనాల్లో చదివితే 13, 14 వాక్యాలు. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి రాజ్య నివాసులుగా చేశాడు మనల్ని. ఎలాగో? ఆయన శిలువ రక్తం ద్వారా రాజ్య నివాసులుగా చేశాడు. ఏంటమ్మా బాప్తిజం తీసుకోవట్లేదంటే కోపం ఎక్కువండి నాకు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చంపుదాన్ని, తను చంపేసాయి. ఏది దేవునికి నీకు దూరపరుస్తుందో దాన్ని తీసేసుకో. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారికి సర్వ అధికారం 21 నుండి 29 వాక్యాలు ఇక్కడ చదవాల్సిన పని లేదు, వినండి. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఏలబడి చేసే ఆ కాలంలో ఆడున్న మాట ఏంటంటే తనకిష్టమైన వారిని లేపుతాడట. తనకిష్టమైన వారిని లేపుతాడట. దేవునికి ఇష్టలు అక్కడ కనబడతారు.
దేవునికి ఇష్టంగా జీవించండి. నాకు అభిమానిగా మీరు బతకండి. అయ్యగారంటే నాకు మంచి ప్రేమ, వద్దు, అటువంటి ప్రేమలు వద్దు. నా అభిమానిగా ఉండొద్దు. మీరు యేసయ్య అభిమానిగా బతకండి. యేసులాగా జీవించండి. నేను కూడా అదే పని చేస్తున్నా. రోషం ఉండాలండి, రక్తం ఉడకాలి. బతికితే ప్రభు కోసమే బతుకుతాను నేను. మాటలో, చూపులో, తలంపులో, ఆలోచనలో, నా పడకలో, నా ప్రవర్తనలో నేను ప్రభువు కోసమే బతికి చూపిస్తా. నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి. వాటితోనైతే నేను చాలా గొప్ప ధనవంతుని అయి ఉండేవాడిని. దేవుడు అది తీసేసేసాడు. అనేక ఆత్మలు సంపాదించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఈ లోకంలో మనము దరిద్రులంగా ఉండొచ్చు, కానీ పరలోకమందు మనము ఐశ్వర్యవంతులం, భాగ్యవంతులం. బంగారాన్ని కొంతమంది ఎంత ప్రేమిస్తారో తెలుసు. కొంతమంది మూట మీద మూట కట్టి, కొంతమంది అయితే బ్యాంకులో పెట్టుకుంటారు, కొంతమంది అయితే సీక్రెట్ లాక్లో పెడతారు. నువ్వు బ్యాంకులని పెట్టుకో, సీక్రెట్ లాకర్లని పెట్టుకో, కొట్టుకుపోయేవాడు. బంగారాన్ని ఎంత ప్రేమిస్తారంటే తప్పని అనిపించట్లేదు. ఈ లోకంలో బంగారు లోహానికి చాలా విలువ. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను నేను. ప్రపంచంలో ఏ దేశ బంగారం విలువ తెలీదు ఆ సంగతి? దుబాయ్. అక్కడ ఇట్లా ఉండదు బంగారం, పసుపుగా ఉంటుంది. ఒరిజినల్ బంగారం అది. దానిలో రాగి కలిపి, అది అయి కలిపి, ఈ కలిపి ఇక్కడ మనకు అమ్ముతుంటారు. అక్కడి నుంచి వస్తుంది, ప్యూర్గా వస్తుంది ఇక్కడికి. రేపు ఆ బంగారాన్ని మన కాళ్ళ కింద పెడుతున్నాడు దేవుడు. బంగారపు వీధుల్లో మనం తిరగబోతున్నాం. ఉందండి ఏమన్నా ఆశ? తారు రోడ్డు జాలిలోకి ఎర్రమట్టి రోడ్డు, తారు రోడ్డు అయిందే, ఏదో మేము ఆ సంతోషంలో ఉంటే, ఏ రోడ్డు మీద నడుస్తావు నువ్వు? తారు రోడ్డు కాదురా బాబు, నేను బంగారు వీధుల్లో రాసువలే, రానివలే నేను నా ప్రభు సేవ చేస్తాను. అక్కడ తనకిష్టమైన వారిని దేవుడు లేపి వారిని యాజకులుగా, రాజులుగా, రాణులుగా దేవుడు వారి చేత ప్రభుత్వాన్ని చేపిస్తాడు. అందుకోసమే దేవుడు ఎలా జీవించమని చెప్పాడు అలా జీవించండి. ఈ లోకంలో దశమ భాగాలు చిల్లి పెట్టబాకండి. నీకే నష్టం. జీతం ఎంత ఇస్తున్నావు, ఎంత దశమ భాగం ఇస్తున్నావు దేవునికి, దానిలో దొంగతనం చేస్తే నీకే నష్టం. దొంగగా పేరు పెడతాడు దేవుడు. పరిచర్య చేయండి. దైవ సేవకుడు ఏ రీతిగా చెబితే ఆ రీతిగా సేవలో పాలుపొమ్మలు పొందండి. ముగింపులోకి వస్తున్నాను నేను. ఈ బొందులో ప్రాణం ఉండే లోపే ఏదైనా నువ్వు చేయాలి. నీటి బుడగ వంటిది ఈ ప్రాణం. ఉదయం మొలిచి సాయంకాలం వాడిపోయే గడ్డి పరక వంటిది ఈ జీవితం. త్రాసు మీద ఉన్న దుమ్ము వంటిది మన జీవితం. బావి నుండి చేదుతున్నప్పుడు ఆ బగటి నిండా నీళ్లతో నింపబడినప్పుడు చుక్కలు పడతాయి చూసారా, ఆ చుక్క వంటిది మన జీవితం.
బురద వంటిది మన జీవితం, ధూళి వంటిది మన జీవితం. అయితే దేవుని కోసం బతకడానికి దేవుని పాదాల దగ్గర పట్టేసుకొని, ప్రభువా బతికితే నీ కోసమే బతుకుతాను. రేపు నీకు అవకాశం ఉండకపోవచ్చు, ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఓ తీర్మానం తీసుకో, ప్రభువా నీ రాజ్యంకి వస్తాను నేను. యేసు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మార్పు చెందాడు, ప్రభువుతో వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు అమ్మయ్య మందిరానికి వెళ్ళాను, ఎలాగో వచ్చేసావు. ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ చదువుతున్న ఒక వ్యక్తి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలి. కారణం ఏంటంటే బతకడం కోసం, దానికోసం చదువుతాడు, సాధిస్తాడు. కానీ డాక్టర్కే మారు మనసు లేకపోతే, ఇంజనీర్కే మారు మనసు లేకపోతే, అధికారులకే మారు మనసు లేకపోతే ఏమవుతారో తెలుసా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17 నుండి 17 వచనాలు కలిసి ఉంటాయి. భూరాసులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానిని తాళజాలిన వాడు ఎవడో? ఓ బండల్లారా, పర్వతములారా, ఆయన చేతుల్లో పడిపోకముందు మీరు మమ్మల్ని చంపేసిమని ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? బండలతో చెప్తున్నారట, పర్వతాలతో చెప్తున్నారట, మీరు మమ్మల్ని చంపేసేయండి. గొర్రె పిల్ల ఉగ్రతకు తాళజాలిన వాడు ఎవడో? వేయాల్సిన వేషాలన్నీ వేసేసావు, మోసం చేయాల్సిన వాళ్ళందరూ మోసగించేశావు, నీ ఇష్టాన్ని నెరవేర్చావు. చివరికి రేపు ఒక దినాన దేవుని ఉగ్రత నిన్ను తరిమి 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 ఎక్కడ దాక్కుంటావు? బండ సందుల్లోకి వెళ్తావు. అధికారులు కాదయ్యా, అధికారులు అండి వాళ్ళు, భూరాజులండి వాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళండి, ధనికులండి వాళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు? దాక్కుంటున్నారు, సందుల్లో దాక్కుంటున్నారు, బండల్లో దాక్కుంటున్నారు. చిన్న పని చేసి సరిపోద్ది కదా. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందితే సరిపోద్ది కదా. ప్రభు సంఘములో చేరి ప్రభు కొరకు జీవిస్తే సరిపోద్ది కదా. ఫుల్గా తాగి ఫ్రై ఏంచో మీ ఆయనకి మరి ఇష్టం, ఏంచో ఫుల్గా తాగుతాడు, పెట్టు కడుపు నిండా పెట్టు, ఎక్కడికి వెళ్తాడు? అందుకని నీ ప్రయాస చెప్పకూడదా నీ భర్తకి? అయ్యా పుల్లు కొడుతున్నావు, నేను ఫుల్గా బాగా ఏంపుడు పెడుతున్నాను, రేపు నువ్వు అక్కడ ఫ్రై అవుతారా బాబు? నువ్వు కేకలేస్తావు, అగ్ని జ్వాలల మధ్య ఏడుస్తావు. నా ప్రియ దేవుని బిడ్డ, చిన్న తగ్గింపు జీవితాన్ని నువ్వు ప్రదర్శించే చాలు. ప్రభువా, నా డబ్బు నన్ను రక్షించదు, నా విలువలు, నా ఘనతలు నన్ను రక్షించు, నీవే నన్ను రక్షించాలయ్యా, నీవే నన్ను కాపాడాలి ప్రభు. చేసుకుంటావా ఈరోజు ప్రార్థన? మన జ్ఞానం దేనికి పనికిరాదు, మనకున్నది ఏది మనతో రాదు.
ప్రభు ఉన్న చోటకి వెళ్ళాలంటే తన యూదులతో చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 21, 22 వాక్యాల్లో చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళిపోవు స్థలమునకు మీరు రాలేరు. కారణం, మీరు పాపములో ఉండి చనిపోతున్నారు. పాపములో ఉండి చనిపోయే మీరు నేను వెళ్ళుచున్న చోటికి మీరు రాలేరు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నేను పైనుండి వచ్చిన వాడను. నేను పైకి వెళ్తున్నాను. మీరు పాపములో ఉండి చనిపోతే నేనున్న చోటికి మీరు రాలేరు. కొంతమంది ఏమనుకుంటారంటే కూర్చొని, అయ్యగారు బాగా ట్రైనింగ్ అయ్యాడు, భలే అయ్యాడు అబ్బా, ఆయన మారిపోతారు మనుషులబ్బా, అయ్యగారు వాక్యం చెప్తాను మారిపోతారబ్బా, అయ్యగారు వాక్యం చెప్తాను. ఇట్లా కాలం గడుపుతుంటివి, నువ్వు మారలా. నా గురించి ఇలా చెప్తుంటివి, నువ్వేం మార్పు చెందావు తల్లి? భలే చెప్తాడు, భలే ట్రైనింగ్ అయ్యాడు అయ్యగారు, భలే చెప్తాడు. ఈ మాటలతో కాలం గడిపేస్తా ఉంటివి. ఈరోజు నీ గాడి మాటలు పక్కన పడేసి నిన్ను నువ్వు తగ్గించుకొని, దేవా, నోటితో ఏం ఒప్పుకోవాలి? పాపినని నోటితో ఒప్పుకుంటే, నా కొరకు నా ప్రభు చనిపోయి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించితే రక్షణ పొందుకుంటారు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9, 10 వాక్యాల్లో అక్కడ ఉంటుంది. 10వ అధ్యాయం, వెరీ గుడ్, చూశారా? 10వ అధ్యాయం 9, 10 వాక్యాలు. తర్వాత రోమిలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. 8వ అధ్యాయంలో అండి, ఈ సృష్టి యావత్తట నిట్టూర్పులు ఇడుస్తుందట. దేనికోసం సృష్టి యావత్ ఏడుస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎందుకంటే ఈ సృష్టి రేపు కాలిపోబోతుంది. గోగు మాగోగు వచ్చే వారంలో కొన్ని లోతైన సత్యాలు, ఆ విషయాలు నేను వచ్చే వారం నేర్చుకుందాం. ఈరోజు ఆయన వారు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. 1000 సంవత్సరాలు సాతానుగాడు బంధకాల్లో ఉంటాడు. ఆ బంధకాల నుంచి విడిపించబడిన తర్వాత ఏం జరుగుతుందో వచ్చే వారం విందాం. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఇదేమో కాకమ్మ కట్టుకథలు కాదు, ఇవి వినేసిపోవడానికి. ఇది జీవము గల దేవుని సంఘం. దేవుని వాక్యం మనల్ని జీవింపజేసేది. దేవా, నా అజ్ఞానాన్ని బయట పెట్టావు. ఏవేవో గాలి మెడలు కట్టుకుంటా ఉన్నాను నేను, ఏవేవో నేను ఊహల్లో జీవించాను. ఈరోజు నా నిజ జీవితాన్ని బయట పెట్టావు. బతికితే నీకోసమే బతుకుతాను ప్రభా. ఆ సుంకరి ఇలా చెప్పాడు, దేవా, పాపినని నన్ను కరుణించు అని రొమ్ములు గుద్దుకుంటూ ప్రార్థన చేశాడు. అన్నీ తెలిసిన శాస్త్రి, ఆ పరిచయుడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశభాగములు అన్నిటిలో ఇస్తూ ఉంటాను. నేను అందరిలాంటి వాడిని కాదు, ఈ సుంకరు వంటి వాడిని కాదు, నేను ఒక నీతిమంతుడు అని చెప్పుకున్నాడు. కానీ వాడు నీతిమంతుడు కాడని యేసయ్య ముందుగానే చెప్పేశాడు. ఈరోజు మనుషుల వైపు చూడొద్దు, మనుషుల కోసం మందిరానికి రావద్దు, మనుషుల కోసం భక్తి చేయొద్దు. యేసయ్య కోసమే, ఆయన సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన రక్తంలో నీ పాపాలు కడగివేయబడాలి. ఆయన కొరకు జీవించాలి నీవు. అలా జీవించడానికి ఈరోజైనా తీర్మానం చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి.